ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం వరకు చదువుకున్నాం కదండీ. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టిన ఆయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచే కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య తనని ఎవరు విమర్శించినా, తనని ఎవరు ప్రశ్నలు అడిగినా కూడా ప్రతి ఒక్కరికి ఎంతో ఓపికగా సమాధానం ఇస్తూ అస్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరుస్తూ ఉన్నారు కదండి. లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. యాయీరు అనే ఒక అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి తన యొక్క కుమార్తెని స్వస్థపరచమనేసి అడుగుతారు కదండి. అయితే యేసయ్య ఆయన శిష్యులు అధికారి వెంట వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసయ్య యొక్క వస్త్రపు చెంగుని మాత్రం ముడితే నేను స్వస్థపరచబడతానని విశ్వసించి ఎన్నో అవరాధాలు ఉన్నప్పటికీ కూడా జనసమూహంలోకి ప్రవేశించి యేసయ్య యొక్క వస్త్రపు చెంగుని ముట్టుకుంది కదండి. ముట్టుకున్న వెంటనే ఆమె స్వస్థతను కూడా పొందుకుంది కదండి. ఆమె స్వస్థపరచబడడానికి కారణము ఆమెకి యేసయ్య పట్ల ఉన్న విశ్వాసమని యేసయ్య కూడా చెప్తారు కదండి. ఆమెకి అటువంటి విశ్వాసం కలగడానికి కారణము ఆమె యేసయ్య గురించి ఎవరో చెప్పడము వినింది కదండి. వినిన దానిని ఆమె విశ్వసించింది కదండి. కాబట్టి మనందరం కూడా మనము యేసయ్య గురించి వినినప్పుడు మనం కూడా ఆ కార్యాలన్నీ జరుగుతాయని మనం విశ్వసించినప్పుడు మన ద్వారా కూడా యేసయ్య ఎన్నో కార్యాలు చేస్తారు కదండి. ఆ విధంగా యేసయ్యని విశ్వసించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. తర్వాత ఏం జరిగిందో మార్కు సువార్తలో క్లియర్గా ఉందండి, మనం చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనము. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియ్యక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి మీరేల గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవనికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను కదండి. యాయీరు ఆ విధంగా యేసయ్యని తన వెంట తీసుకుని వెళ్తున్నప్పుడు అతను ఎంతో భయపడుతూ ఉన్నాడు కదండి. ఆ భయాన్నంతటిని కూడా యేసయ్య ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క సాక్ష్యం ద్వారా తీసివేశారు కదండి. తీసివేసినప్పుడు యాయీరుకి ఎంతో విశ్వాసం కలిగి ఉండొచ్చు కదండి. అతనికి విశ్వాసం కలిగిన వెంటనే ఆ విశ్వాసానికి ఒక పరీక్ష కూడా ఎదురైంది కదండి. ఏ విధంగా ఎదురైందండి? యాయీరు యొక్క ఇంటి నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి ఆయన యొక్క కుమార్తె చనిపోయిందనేసి యాయీరుకి సమాచారం ఇచ్చారు కదండి. ఇచ్చినప్పుడు యేసయ్య ఏం చేస్తున్నారని వెంటనే నువ్వు భయపడకు యాయీరు, నువ్వు విశ్వాసం మాత్రం ఉంచు అనేసి యేసయ్య యాయీరుకి రిమైండ్ చేశారు కదండి. రిమైండ్ చేసినప్పుడు యాయీరు ఆ విధంగానే యేసయ్య మీద విశ్వాసం ఉంచి యేసయ్యని తన యొక్క ఇంటికి తీసుకుని వెళ్ళాడు కదండి. తీసుకుని వెళ్ళినప్పుడు యేసయ్య ఏం చేశారండి? ఒక మాట ద్వారానే తన యొక్క కుమార్తెని తన కళ్ళ ముందే స్వస్థపరిచారు కదండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసయ్య మన నోటిలో కూడా తన యొక్క వాక్కుని ఉంచారు కదండి. దాన్ని మనం కూడా యేసయ్య మీద విశ్వాసంతో ఏది పలికినా కూడా అది జరుగుతుందని యేసయ్య మనకి చెప్పారు కదండి. ఆ విధంగా యేసయ్య మీద విశ్వాసం ఉంచి ఆయన చిత్త ప్రకారం మన వాక్యని ఉపయోగించుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.